ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్లను ఏసీబీ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసింది ఏసీబీ. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. కేటీఆర్ గారిని A1 గా నమోదు చేస్తూ కేసు పెట్టడం జరిగింది అండ్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు దీన్ని మీరు? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి నరాన తను ఒక కుట్రను, కుతంత్రాన్ని, కక్షను నరనరాన నింపుకుని కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన, కేటీఆర్ గారి పైన ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇవాళ ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. తాను ముఖ్యమంత్రి అయింది కేవలం ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో, కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారిని ఒక కుటుంబంతో కక్ష సాధింపు చర్యలను చేయడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి అయినట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని చెప్పను, లేకపోతే ఈ రాష్ట్రానికి ఇచ్చినట్టు ఒక వాగ్దానాన్ని అమలు చేయాలని ఒక భావన మాత్రం ఆయనకు ఉన్నట్టు కనబడతలేదు. ఒక నీచమైనటువంటి ఒక ప్రవృత్తికి పాల్పడతా ఉండు, ఒక మానసిక రోగంతో సఫర్ అవుతూ ఇవాళ కేటీఆర్ గారిని చెడ్డ కోతి వనమెల్లా చర్చ అంటాం. తాను ఏదో అడ్డమైన పనులు చేసి జైలుకు పోయిండు. ఇంకా ప్రజలందరూ మిగతా అన్ని రాజకీయ నాయకులు కూడా, అన్ని రాజకీయ పార్టీల నాయకులు లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా జైలుకు పోవాలన్నట్టు ఒక కక్ష సాధింపున్నది తప్ప ఇంకోటి ఏం లేదనుకుంటా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కడిగిన ముత్యం లెక్క ఈ యొక్క ఆరోపణలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కడిగిన ముత్యం లెక్క కేటీఆర్ గారు బయటకు వస్తారు. తర్వాత రేవంత్ రెడ్డి పైన కూడా అనేక కేసులలో ఇవాళ కోర్టులు వారు నెత్తి మీద మొట్టకాయలు వేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద కూడా పెద్ద మొట్టకాయలు పడతాయి. ఇదేందా, దీంట్లో తప్పేందా అని చెప్పని కోర్టులు తప్పనిసరిగా కేటీఆర్ గారిని తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేస్తే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. బట్ పార్టీగా, వ్యక్తిగతంగా, తెలంగాణ సమాజంలో భాగమైన వ్యక్తిగా
ఇది ఒక ఫాల్స్ కేసు. ఈ ఫాల్స్ కేసు నిలబడదు. ఇట్స్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అన్ ఆర్గనైజేషన్. తర్వాత ఈవీ అనేటువంటి ఒక సంస్థ డబ్బులు ఇచ్చిందేమి రియల్ ఎస్టేట్ దందాలు చేసి కమిషన్లు ఇచ్చింది కాదు. అది స్ట్రైట్ గవర్నమెంట్ నుండి ఆ సంస్థకి ఇచ్చింది. ఆ సంస్థ వాళ్ళు 4 ఏళ్ల కాంట్రాక్ట్ ఉంది. ఆ 4 ఏళ్ల కాంట్రాక్ట్ నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తాయి. అదేదో సొంత జేబులకి ఇచ్చినట్టుగా, లేకపోతే అంగ నుంచి కమిషన్లు పెట్టినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా ఏసీబీని అడ్డం పెట్టుకుని చిల్లర నాటకాలు ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది నిలబడే కేసు కాదు. దీనివల్ల కేటీఆర్ గారు ప్రతిష్టా దిగజారదు, పార్టీ ప్రతిష్టా దిగజారదు. తాత్కాలికంగా సైకో సంతోషానికో, శాడిస్ట్ సంతోషానికో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా ఆనందం పొందొచ్చేమో తప్ప అంతకు మించి దీని వరకు ఒరిగేది లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు కేటీఆర్ గారు ఏదో అది తీసుకొచ్చు, ఆయన్నే జైల్లో పెట్టినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అదిలియొచ్చు, బెదిరియొచ్చు అనుకుంటున్నాడేమో. పార్టీ ఇంకా కూడా బలోపేతంగా పనిచేస్తుంది. కేటీఆర్ గారు కూడా ఇంకా బలోపేతంగా పనిచేస్తారు. సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి చేస్తున్న అఘాయిత్యాలు, దుర్మార్గాలు, అవినీతి, లేకపోతే ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా చేస్తున్న మోసాలు, ఇవన్నిటిని కూడా తప్పనిసరిగా ఇంకా కూడా బలంగా ఎండగడతాం. శ్రవణ్ గారు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తూ ఉంది కదా. మరి దీనికి సంబంధించి మీరేమో కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్తూ ఉన్నారు కదా. ఇదంతా కూడా అధికారికంగానే ఎటువంటి లొసుగులు లేకుండానే జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. సో మీ దగ్గర దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఉన్నాయా? సాక్ష్యం ఏంటమ్మా, కామన్ చదువుతుంది. సింపుల్ ఫ్యాక్ట్, గవర్నమెంట్ మెనీ టైమ్స్ రకరకాలైనటువంటి ఒక సందర్భాలలో రకరకాలైనటువంటి ఒక ఈవెంట్స్ ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ముఖ్యంగా ఇది మోటార్ స్పోర్ట్ ఆటోమొబైల్ రేస్ పెట్టడానికి 2-3 ప్రధానమైన కారణాలు. ఒకటి, ఇదేమో కొత్తగా పెట్టింది కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఫార్ములా రేస్ పెట్టాలని ప్రయత్నం చేసిండు. ఇదేమో కేవలం ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్ స్పోర్ట్. ఇది ఆయన ఫార్ములా రేస్ అని చెప్పని మామూలు పెట్రోల్ డీజిల్ కార్ల రేసులు పెట్టాలని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిండు. అయితే ఇవాళ ఈవీ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి, తెలంగాణను ఒక గ్లోబల్ డెస్టినేషన్ అంటే తెలంగాణను ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దడం కోసము, ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తీర్చిదిద్దడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పని, ఒక ఈవెంట్ వల్ల 700 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చిందని చెప్పని అఫీషియల్ రికార్డ్స్ తో చెప్పినారు. రెండవది, 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు భవిష్యత్తులో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అట్రాక్టివ్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తయారు చేయడంలో భాగంగా మొట్టమొదటి స్టెప్ ఇది. దాంట్లో భాగంగా ఒక ప్రభుత్వం నుండి ఏదైతే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ 4 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సంస్థకు డబ్బులు ఇస్తే, అదేదో రేవంత్ రెడ్డి జేబులకు పోయినట్టు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదో భూములు కొని అమ్మితే కమిషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇట్స్ నాట్ లైక్ an illegal grant of money. It is part of the contractual obligation that the government has with that agency. దాన్ని తప్పని చెప్పని అర్థం పర్థం లేకుండా ఏసీబీని అడ్డం పెట్టుకుని వల్ల నాటకాలు ఆడుతూ కేటీఆర్ గారిపై, కేసీఆర్ గారిపై కక్ష సాధింపు పాల్పడతా ఉన్నారు. తెలంగాణ తల్లిపైన కక్ష సాధింపే, తెలంగాణ గుర్తుపైన కక్ష సాధింపే, కాకతీయ కళాతోరణంపై కక్ష సాధింపే, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ కుటుంబం పైన కక్ష సాధింపే, తనను ప్రశ్నిస్తూ ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కేటీఆర్ పైన కక్ష సాధింపు. ఈ కక్ష సాధింపులు అనేటువంటివి కేవలం మూర్ఖులు మాత్రమే చేస్తారు, విఘ్నత లేనటువంటి వాడు మాత్రమే చేస్తాడు. వినాశకాలే విపరీత బుద్ధి. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తప్పనిసరిగా తిప్పికొడతారు, కోర్టును తిప్పికొడతారు. కడిగిన ముత్యం లెక్కన ఇంతమంది చెప్పినట్టుగా కేటీఆర్ గారు బయటకు వస్తారని నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి శ్రవణ్ కుమార్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. రైట్, మరి ఈ రేసుకు సంబంధించి అసెంబ్లీలో కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే